హలో ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీకి నిన్నటితో సక్సెస్ఫుల్గా 10 రోజుల రన్ అనేది కంప్లీట్ అయింది భయ్య. అయితే 10 రోజులకి ఈ మూవీకి స్టేట్ వైడ్గా వచ్చిన గ్రాస్ ఎంత, షేర్ ఎంత, జరిగిన బిజినెస్ను బట్టి ఇంకా ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ రాబడితే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది, అదేవిధంగా ఎక్కడెక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యింది, ఇంకా ఎక్కడెక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ లేదు అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం భయ్య. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే భయ్యా మీకు ఈ కలెక్షన్స్ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నదని నాకైతే తెలుస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కూడా వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అందుకని మీరు లైక్ చేసి కామెంట్ చేయండి భయ్యా. దాదాపుగా ఓజీ కలెక్షన్స్ వీడియో చేసి 5 రోజులు అయిపోతుంది. 5 డేస్ కలెక్షన్స్ వీడియో చేశాను, ఇప్పటివరకు వీడియో చేయలేదు. ఎందుకంటే మీరు కామెంట్లు సరిగ్గా పెట్టట్లేదు, లైక్స్ సరిగ్గా చేయట్లేదు. మరి డైలీ వీడియోలు రావాలంటే కలెక్షన్స్ వీడియోస్ మీరు కామెంట్ చేయండి భయ్యా. చెయ్యాలో వద్దని నేనైతే చేసే ప్రయత్నం అయితే చేస్తాను, మీరు చేయమంటే చేస్తాను, అదనమాట మ్యాటర్. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే భయ్యా, నైజాంలో ఈ మూవీకి ఓజీకి దాదాపుగా 54 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. మరి 10 రోజుల్లో దాదాపుగా 48.5 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. మరి జరిగిన బిజినెస్ని బట్టి నైజాంలో ఈ మూవీ బ్రేక్ ఏమన్నా అవ్వాలంటే దాదాపుగా 5.5 కోట్ల వరకు షేర్ అనేది ఇంకా రాబట్టాల్సి ఉంది. అయితే ఈరోజు సండే భయ్య, వీకెండ్ హాలిడే అడ్వాంటేజ్ ఉంది కాబట్టి 1 కోటి వరకు షేర్ అయితే ఈరోజు రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. 1,50,00,000 వరకు రాబట్టినా మనమైతే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే నిన్న సాటర్డేనే ఈ మూవీ దాదాపుగా 1,20,00,000 వరకు నైజాంలో షేర్ రాబట్టింది. కాబట్టి ఏ రోజు 1,50,00,000 గట్టిగా కొడితే 2 కోట్లు షేర్ రాబట్టినా ఇంకా లాంగ్ రన్లో బ్రేక్ ఏమన్నా అవ్వాల్సిన టార్గెట్ 2.5 కోట్ల వరకు షేర్ ఉంటుంది అన్నమాట. కాబట్టి నైజాంలో ఈ మూవీ అయితే బ్రేక్ ఏమన్నా అయ్యే ఛాన్సెస్ అయితే గట్టిగా ఉన్నాయి భయ్య. ఇక సీడెడ్ విషయానికి వస్తే భయ్య, నిన్న అయితే 50,00,000 వరకు షేర్ వచ్చింది. మరి ఈ మూవీకి జరిగిన బిజినెస్ సీడెడ్లో 22 కోట్ల వరకు జరిగింది. మరి 10 రోజుల్లో దాదాపుగా 16.5 కోట్ల వరకు వచ్చింది. మరి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే సీడెడ్లో ఇంకా 5.5 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది భయ్య. మరి ఇదైతే పెద్ద టార్గెట్ అని చెప్పవచ్చు. మరి ఈరోజు హాలిడే అడ్వాంటేజ్తో ఒక 50,00,000 60,00,000 రాబట్టినా ఇంకా 5 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. మరి ఓవరాల్గా చూసుకుంటే సీడెడ్లో ఒక 2 కోట్ల వరకు లేదంటే 1 కోటైనా లాసెస్ మిగిల్చే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే నిన్న 50,00,000 వరకు షేర్ అనేది రాబట్టింది భయ్య. మరి అక్కడ జరిగిన బిజినెస్ 20 కోట్లు. మరి ఈ విధంగా దాదాపుగా 10 రోజులకి 15.5 కోట్ల వరకు ఉత్తరాంధ్రలో షేర్ అనేది వెనక్కి రాబట్టింది. మరి లాంగ్ రన్లో హిట్ అనిపించుకోవాలంటే ఈ మూవీ ఇంకా ఉత్తరాంధ్రలో 4.5 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. మరి ఈ రోజు ఒక 50,00,000 వరకు రాబట్టినా ఇంకా టార్గెట్ 4 కోట్ల వరకు ఉంటుంది. మరి ఉత్తరాంధ్రలో కూడా బ్రేక్ ఏమన్నా అవ్వాలంటే కొంచెం కష్టమని చెప్పవచ్చు. ఇక ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే భయ్య 12 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. మరి 10 రోజులకి దాదాపుగా 11.8 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. అంటే ఇంకా ఒక 20,00,000 వరకు షేర్ వస్తే ఈస్ట్ గోదావరిలో బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. మరి ఈ రోజు సండే కాబట్టి ఈరోజు మ్యాక్సిమం బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటుంది భయ్య ఈస్ట్ గోదావరిలో. ఇక వెస్ట్ విషయానికి వస్తే 9 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. 10 రోజుల్లో దాదాపుగా 7.8 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చింది. వెస్ట్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 1,20,00,000 వరకు షేర్ రాబట్టాల్సి ఉంది భయ్య. మరి ఈ రోజు ఒక 10 నుండి 20,00,000 వరకు షేర్ వెనక్కి రాబట్టిన 1 కోటి వరకు టార్గెట్ అనేది వెస్ట్లో ఉంటుంది. మరి లాంగ్ రన్లో కష్టం మీద రాబట్టే అవకాశం అయితే ఉంది. ఇక గుంటూరు విషయానికి వస్తే భయ్య 12.5 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. 10.5 కోట్ల వరకు షేర్ అనేది 10 రోజుల్లో వచ్చింది. మరి గుంటూరులో బ్రేక్ ఏమన్నా అవ్వాలంటే ఇంకా 2 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది భయ్య. ఎక్కడ కూడా కొంచెం కష్టమే లాంగ్ రన్లో మొత్తం బ్రేక్ ఏమన్నా అవ్వాలంటే. ఇక కృష్ణా విషయానికి వస్తే భయ్య 9.5 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. 10 రోజులకి దాదాపుగా 9.2 కోట్ల వరకు షేర్ అనేది వచ్చేసింది. మరి కృష్ణాలో బ్రేక్ ఏమన్నా అవ్వాలంటే ఇంకా 30,00,000 వరకు మాత్రమే రాబట్టాల్సి ఉంది. మరి ఈ రోజు సండే ఒక 10-15 లక్షలు రాబట్టిన లాంగ్ రన్లో టార్గెట్ పెద్ద ఏం లేదు కాబట్టి కృష్ణాలో అయితే బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. ఇక నెల్లూరు విషయానికి వస్తే భయ్య 6 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. 10 రోజుల్లో దాదాపుగా 4.5 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చింది. మరి నెల్లూరులో ఇంకా బ్రేక్ ఏమన్నా అవ్వాలంటే 1.5 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి రాబట్టాల్సి ఉంది. మరి నెల్లూరులో అయితే బ్రేక్ ఏమైనా అవ్వడం కొంచెం కష్టమే భయ్య. మరి ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణలో దాదాపుగా 125 కోట్ల వరకు షేర్ను, 190 కోట్ల వరకు గ్రాస్ను ఏ మూవీ అయితే రాబట్టింది భయ్య. మరి ఏపీ అండ్ తెలంగాణలో జరిగిన బిజినెస్ 145 కోట్లు. మరి 10 రోజుల్లోనే 125 కోట్లు వచ్చింది. కాబట్టి ఏపీ అండ్ తెలంగాణలో ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఒక 20 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది భయ్య. మరి ఓవరాల్గా చూసుకుంటే 20 కోట్ల షేర్ అంటే పెద్ద టార్గెట్ అని చెప్పవచ్చు. దానికి తోడు వీళ్ళైతే టికెట్ ప్రైజెస్ ఏం తగ్గించట్లేదు. 250, 200 ఈ విధంగా టికెట్ ప్రైజెస్ ఉన్నాయి. ప్రైజెస్ తగ్గిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారంటే మూవీ బ్రేక్ ఈవెన్ అయితే ఈజీగా అయిపోద్ది. ఈరోజు సండే అడ్వాంటేజ్తో ఎలా లేదన్నా ఒక 3 కోట్లు 4 కోట్లు షేర్ రాబట్టగలిగితే లాంగ్ రన్లో ఇంకా 16 నుంచి
17 కోట్ల వరకు టార్గెట్ అనేది ఈ మూవీకి అయితే ఉంటుంది. మరి ఓవరాల్గా టార్గెట్ని ఫినిష్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది భయ్య. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా దాదాపుగా 10 రోజులకి 14 కోట్ల వరకు షేర్ రాబట్టింది ఈ మూవీ. మరి అక్కడ జరిగిన బిజినెస్ 10 కోట్లు మాత్రమే. అంటే కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో అప్పుడే 4 కోట్ల వరకు ప్రాఫిట్ అనేది ఈ మూవీ అందుకుంది భయ్య. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే 17.5 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. మరి 10 రోజుల్లో దాదాపుగా 31.5 కోట్ల వరకు షేర్ అనేది వచ్చేసింది. అంటే ఓవర్సీస్లో 14 కోట్ల వరకు ప్రాఫిట్ అనేది ఈ మూవీ అయితే ఇప్పటికే అందుకుంది. మరి ఈ విధంగా వరల్డ్ వైడ్గా ఓవరాల్గా 170 కోట్ల వరకు షేర్ను, 285 కోట్ల వరకు గ్రాస్ను ఈ మూవీ అయితే 10 రోజులకి రాబట్టింది భయ్య. మరి ఈ మూవీకి వరల్డ్ వైడ్గా జరిగిన బిజినెస్ 172 కోట్లు. అంటే 174 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఈ మూవీ అయితే బరిలోకి దిగింది. మరి 10 రోజుల్లోనే 170 కోట్ల వరకు షేర్ వచ్చేసింది కాబట్టి లాంగ్ రన్లో ఇంకా 4 కోట్ల వరకు షేర్ రాబడితే ఈ మూవీ ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్గా నిలుస్తుందన్నమాట. మరి ఈరోజు సండే వీకెండ్ అడ్వాంటేజ్ ఓవరాల్గా చూసుకుంటే భయ్య ఈరోజు 4 కోట్ల షేరు ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి ఈ రోజుతో ఈ వీకెండ్తో సెకండ్ వీకెండ్తో బ్రేక్ ఈవెన్ అయితే ఈ మూవీ అయితే కంప్లీట్ చేసుకోబోతుంది అనమాట. ఓవరాల్గా ఇది భయ్య ఓజీ మూవీ యొక్క 10 డేస్ యొక్క కలెక్షన్స్ రిపోర్ట్. మరి రేపు 11వ రోజు కలెక్షన్స్ ఎంతవరకు రావచ్చు అనేది వీడియో కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి భయ్య, చేసే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ.